వస్తుందా? కరెక్ట్ గా వస్తుందండి. జగన్ గారు ఇచ్చినప్పుడు 3000 ఇచ్చారు. 3000 అంటే 3 విడతలుగా చేశాడు. 2000 2700 3000 చేశాడు. చంద్రబాబు గారు వచ్చినాక ఒకసారి 6000 చేశాడు. గతంలో కన్నా ఇప్పుడే బాగుంది, చాలా బాగుంది. హ్యాపీగా ఉన్నాను. చంద్రబాబు గారికి వందనాలు. 6000 ఇస్తున్నాడు ఆయన. మమ్మల్ని వికలాంగులు కాపాడుతున్నాడు ఆయన. కోడల కొడుకులు మమ్మల్ని చూస్తారు అసలు ఆయన. ఇది చూసుకుని మేము బతుకుతున్నాం. పెన్షన్ విధానం బాగుందండి. 2500 వచ్చేది గతంలో, ఇప్పుడు 4000 ఇస్తున్నారు. మాకు చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఎందుకు ధన్యవాదాలు చెప్తున్నారు? మాకంతా అన్ని వస్తున్నాయండి. బియ్యం వస్తున్నాయి, రేషన్ వస్తుంది. సీనియర్ సిటిజన్స్ కూడా ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఇంటికి వచ్చి ఇస్తామని చెప్పి నిన్న వేలుముద్ర వేయించుకొని వెళ్ళారు. వాళ్ళు కూడా ఇంటికే తెచ్చిస్తున్నారు. అంతా బాగుంది, అన్ని రకాలుగా బాగుంది మాకు. అంటే అసలు ఏమి ఇవ్వట్లేదని అంటారు. ఏమి ఎందుకు ఇట్లేదండి, అన్ని ఇస్తున్నారు. అన్ని జరిగేవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అవన్నీ ఏంటంటే అట్లా చెప్తారు అంతవరకే. నాకైతే అన్ని జరుగుతున్నాయండి, అంతా వస్తుంది, బానే ఉంది. సరిపోవట్లేదండి. నాకు పోలియో కూడా ఉంది. పోలియో సర్టిఫికేట్ తీసుకోలేదు ఇంకా నేను. విధానం ఇప్పుడు ఎలా ఉంది? పెన్షన్ కరెక్ట్ గా వస్తుందా? కరెక్ట్ గానే వస్తుంది బాబు. 1వ తారీఖు అలా వస్తుంది. 1వ తారీఖు సెలవు అయిన రోజు ముందు రోజే ఇచ్చేస్తున్నారు. ఒకసారి పెన్షన్ ఇంత వస్తుందని అనుకోలేదు. దశల వారీగా వస్తుందని అనుకున్నాం, కానీ ఒకసారి పెంచారు. మాకు మందులకి అన్నిటికీ ఏ ఇబ్బంది లేకుండా అవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. అంటే ఎందుకని ధన్యవాదాలు చెప్తున్నారు? ఎందుకని ధన్యవాదాలు చెప్తున్నా అంటే, ఏదో మేము కొద్దిగా పేదవాళ్ళం కాబట్టి ఆయన ఇచ్చే పెన్షన్ మాకు అలా సరిపోతుంది. ఏదో దశల వారీగా పెంచే కన్నా ఒకసారి పెంచడంలో అన్ని ఇబ్బందులు తీరుతున్నాయి. అప్పుడు కొంచెం మరి ఎప్పుడు సామాన్యులు ఎలాగుంటాను ఆయన కొద్దిగా ఇబ్బందులు పడతా ఉండేవారు. ఇప్పుడు కొద్దిగా ఇబ్బందులు తగ్గినాయి, బాగానే ఉంది. సచివాలయం సిబ్బంది కూడా ఇచ్చేవాళ్ళు రాకపోయినా వాళ్ళనే వచ్చి ఇచ్చేస్తున్నారు. ప్రతి నెల మాకు పెన్షన్ బాగానే వస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు కూటమి పరిపాలన వచ్చి 1 ఇయర్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఎట్లా ఉంది సార్? రోడ్స్ గానీ, అభివృద్ధి గానీ, సంక్షేమం గానీ బాగుంది. పరిపాలన మీరు చూసారు. ఇప్పుడు మార్పు ఏమైనా మార్పు కనిపిస్తుంది. ఏ విధానం అంటే కొన్ని కంపెనీలు రావడం, రోడ్లు వేయడం, కొన్ని లేట్ గా అయినా చేస్తున్నారు. 1 ఇయర్ అయిపోయినా కూడా కొన్ని చేసుకొని వస్తున్నారు. అన్ని ఒకే విధంగా కట్టుకుంటాను. ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేశారు. తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతుంది? హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒకరికి ఇచ్చేవారు, ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు వేస్తారు. కొంతమందికి రాపోయినా కూడా మళ్ళీ వచ్చినట్టు చూస్తున్నారు కదా. చాలా మంది పడ్డాయి, డబ్బులు మాత్రం పడ్డాయి. పెన్షన్లు గానీ, దీపం పథకం కానీ, ఇప్పుడు ఆడవాళ్ళకి బస్ ఫ్రీ కూడా పెట్టారు. 15వ తారీఖున ఫ్రీ అని పెడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు ఉంటే డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. లోకేష్ గారు కూడా ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. ఎట్లా ఉంది సార్ ఇవన్నీ? ఐటీ మినిస్టర్ గా ఉండడం వల్ల కంపెనీలు రావడానికి ఫ్యూచర్ లో మళ్ళాటి వాళ్ళు కాకపోయినా పిల్లలకి ఫ్యూచర్ లో బాగుంటుంది. దానికి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, పోతులు నరుకుతాను, రపరపలు ఆడిస్తాను అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? అది ఆడిస్తాం. అది ఆడ ఏం చేస్తాడో ఆడిస్తాం. అది చేయడానికి ఏమీ లేదు. ఆడి చేసుకుంటాడు, ఏడు చేసుకుంటా ఆడిస్తాం. టీడీపీ వచ్చాం అవకాశం ఉంటుంది. ఇంకా ముందు ఇంకా బోల్డ్ ఉన్నాయి కదా, చేయవచ్చున్నాయి. కొన్ని రోజులకు సంవత్సరం కదా అవుతుంది. ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. 4 సంవత్సరాలు ఇంకా కంపెనీలు నమ్మకం ఉన్నది. కరెక్ట్ గా వస్తుంది. ఇస్తున్నారు. ఎలా ఉంది మీకు? ఇస్తున్నారు. ఇది గతంలో కొంచెం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఒకేసారి ఇవ్వడం వల్ల సంతోషంగా ఉంది. ఇది ప్రతి నెలకు ముందే ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ధన్యవాదాలు చెప్పాలి? ఆయన ఇస్తున్నారు. ఆయన ఇస్తున్నాడు కానీ ఆయన తక్కువ కొంచెం పెంచుకుంటూ వచ్చాడు. ఈయన ఒకేసారి ఇవ్వడం వల్ల ఇదిగా ఉంది. అంటే ఇప్పుడు మీకు ఒకేసారి పెంచడం మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగానే ఉంది. ఒకళ్ళు నడకుండా మాకు ఖర్చులకి, మందులకి, తినడానికి సరిపోతుంది. అంటే ఇలాగ ఒకేసారి పెంచుతారని మీరు అనుకున్నారా? అనుకోలేదు కానీ పెంచారు. దానికి సంతోషం. ధన్యవాదాలు. సార్ ఇప్పుడు కూటమి పరిపాలన వచ్చింది బాబాయ్, ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన కానీ, అభివృద్ధి కానీ? కూటమి పరిపాలన అంటే కొంచెం అభివృద్ధి అప్పటికిప్పుడు చిన్న తేడా వచ్చింది. చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ చేయడానికి వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడే కాదు, ఎప్పుడు సిటీ డెవలప్మెంట్ చూస్తుంది తప్ప ఆపేయడం కానీ దాన్ని తగ్గించడం కానీ తెలియదు. నెక్స్ట్ అంటే ప్రజల గురించి ఏంటంటే వీళ్ళు డబ్బులకి అలవాటు పడ్డారు. ఏదైనా ప్రతి ఒక్క గవర్నమెంట్ 5,000 ఇస్తుంది, 10,000 ఇస్తుంది, ఆ పిల్లలు చదివించుకుని ఆ పిల్లలకి ఇస్తున్నారు తప్ప పిల్లల గురించి వాడుకోవట్లేదు. వీళ్ళు సొంతంగా ఏదో వీళ్ళు వాడించుకుంటున్నారు.
ఇస్తుంది కరెక్టే, గవర్నమెంట్ అంతకుముందు ఇచ్చింది డబ్బులు. ఆ డబ్బులు ఇవ్వడం అలవాటు చేయడం అనేది గవర్నమెంట్ తప్పు. గవర్నమెంట్ పిల్లలకి డబ్బులు ఇచ్చేది కానీ స్కూల్ ఓపెనింగ్ ముందు ఇచ్చేది కాదు సార్. ఎప్పుడో మధ్యలో ఎప్పుడో వేసేవారు. ఇప్పుడు కరెక్ట్ స్కూల్ ఓపెనింగ్ లో వేయడం వల్ల అది స్కూల్ కు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇప్పుడు టైంకి ఇచ్చాడు, టైం చేశాడు, టైం చేసి స్కూల్కి బుక్స్ కానీ బట్టలు కానీ వీళ్ళు కానీ అంటే ఉపయోగపడుతుంది కదా, బాగానే ఉంది కదా, పర్వ ఉంది. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఉండుకొద్ది డెవలప్మెంట్ చూపిస్తాడు తప్ప డెవలప్మెంట్ తగ్గించాడు చంద్రబాబు నాయుడు. ఏంటంటే దీనికి ఆడిగిరి చిన్న వేరియేషన్ ఏంటంటే వీడు గొండా విజయం ఉపయోగించాడు, వాడు గొండ ఉపయోగించాడు. ఓ పద్ధతికి ఉపయోగించాలని చంద్రబాబు పద్ధతి. కూటమి అంటే పవన్ గారి సంగతి మనకు తెలియదు పూర్తిగా. ఎందుకంటే ఆయన సీనియర్ లీడర్ మనకు తెలుసు. నాకు తెలిసి మరి ఎన్టీ రామారావు వచ్చి నడిచింది అతను. ఒరిజినల్ తెలుసు అంటే ఎన్టీ రామారావు నేను ఒప్పుకున్నాను. ఆయన పరిపాలించాడు ఇండియాలో కాదు, రాజశేఖర్ కూడా పరిపాలించలేదు. ఆ పరిపాలన రాజశేఖర్ నేర్చుకున్నాడు కాంగ్రెస్ లో ఉండి కూడా. టీడీపీలు నేర్చుకున్నాడంటే కాంగ్రెస్ వాళ్ళు ఎన్టీఆర్ చూసి నేర్చుకున్నారు తప్ప కాంగ్రెస్ వాళ్ళు అసలు తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏంటంటే తినడమే తప్ప ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే టీడీపీ మొగలాగా ఉంటది. అప్పుడు వైఎస్ఆర్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ జగన్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ చెప్తున్నాడు అండ్ డెవలప్మెంట్ తగ్గిస్తున్నాడు అంతే. డెవలప్మెంట్ పెంచుకెళ్లారు కానీ డెవలప్మెంట్ నొక్కకూడదు. 1 year లోనే అనేక రకాల పథకాలు కానీ తర్వాత కంపెనీలు కానీ డెవలప్మెంట్ కానీ చూశారు. ఇంకా 4 years ఉంది, ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటదండి, అవకాశం ఉంటుంది, తీస్తారని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ఎక్స్సీఎంఐ ఉండి వాళ్ళు వాడుతున్న కార్యకర్తలు వాడుతున్న మాటల్ని సమర్థించుకుంటూ వస్తున్నారు. అంటే రపరపలు ఆడిచ్చేస్తాను, పోతులు నరుకుతాను అని అన్నట్టు మాటలను కూడా సమర్థించుకుంటూ వస్తున్నారు. ఒక ఎక్స్సీఎంఐ ఉండి ఇలాంటి మాటలు వీళ్ళు మాటలంటే వెనకాతలు ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు కాదండి. ఆడ వెనకాతలు ఉన్న ఆడికే గోతులు తీసే మనుషులు అది 100%. ఎందుకంటే వాడి మనుషులు ఆడికే గోతి తీశారు. వాళ్ళు పూర్తి అందరూ టీడీపీలో జనాన్ని వచ్చి జిల్లు వాళ్ళే తప్ప డైరెక్ట్ వైసీపీలో ఉన్నారు కాదు. వాళ్ళు ఎవడో ఉన్నాడు తప్ప అందరూ టీడీపీ నుంచి జంప్ అయిన వాళ్ళే. అయితే పద్ధతి మాట్లాడిన విధానం బాగోలేదు అంతే. చంద్రబాబు మీద నమ్మకం ఉంది, డెవలప్మెంట్ చూపిస్తే నాకు ఉంది. అది కరెక్ట్. కూటమి పరిపాలన వచ్చి 1 year అవుతుంది. సరే, ఒక విజనరీ నాయకుడు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎట్లా ఉంది సార్ పరిపాలన? పరిపాలన అంటే అంత కవరప్ చేసుకొని రావాలి కదా అన్ని. గతంలో ఎట్లా ఉంది? అంటే ఆడికి తెలియదు, ఆడు అను తక్కువాడు. ఆడికి మనకు తేడా లేదా? ఎట్లా తేడా మనకు తేడా లేదా? అదే తేడా. తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు చంద్రబాబు. ఎట్లా ఉంది? పర్వాలేదు. అన్న క్యాంటీన్ ఉంది, ఎప్పుడు ఉండేది వీళ్ళు తీస్తాడు ఈడ ఆడు పెట్టాడు. మళ్ళా తప్పదు. ఎక్కడ ఉన్నాయి పాల్గొని 4 ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మళ్ళీ నేనే వచ్చేస్తాను అందరికి నరికేస్తాను. అడగవద్దండి, అడగలగవద్దా? నరికి తగ్గుతుంది అంటే ఆడికి నరికి రేటే ఆడికి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది బాబాయ్. ఎట్లా ఉంది బాబాయ్ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ? కూటమి ప్రభుత్వం బాగానే ఉందండి. పెన్షన్స్ అందరికీ కరెక్ట్ టైంకి అందుతున్నాయి. ఇలాగే ప్రభుత్వం వస్తే మళ్ళా వాళ్ళు వస్తారు, కంపల్సరీగా వాళ్ళు వస్తారు. ఇప్పుడు చెప్పిన పనులన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ సూపర్ 6 అనేది తల్లికి వందనం గానీ, తర్వాత రైతు భరోసా కూడా ఈ మధ్యన ఇస్తానని చెప్పారు. తర్వాత August 15న బస్సులు ఫ్రీ అన్నారు, తల్లికి వందనం ఇస్తున్నారు, దీపం పథకం ఇస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది బాబు? ఇంకా 4 సంవత్సరాలు డెవలప్. ఈ 5 సంవత్సరాలు కాదు, ఇలాగే ప్రభుత్వం అందరికీ జనాలకి చక్కగా చూసుకున్నట్టు మళ్ళీ 5 సంవత్సరాలు వాళ్ళే వస్తారని అది గ్యారంటీ ఇస్తాను. ఇప్పుడు శాంతి భద్రతలు ఎట్లా ఉంది గతంతో? బాగానే ఉందండి. రక్షణ కానీ పోలీసు సిగ్నల్స్ లో కానీ అన్నిట్లా రక్షణ బాగానే పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆల్మాల్ జాగ్రత్తగానే మాట్లాడి నాయన బాబు అని చెప్పి వెళ్ళండి జాగ్రత్త చెప్తూనే ఉన్నారు. అది విన్న వాళ్ళు పొరపాటు తర్వాత. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, పోతులు నట్టినట్టు నరుకుతాను, రపరపలు ఆడిస్తాను అన్న వాళ్ళని సమర్థించుకుంటూ వస్తున్నారు. దీన్ని ప్రజలు ఎట్లా? నాయన ఊతలు వస్తే ఊత వచ్చినప్పుడు పెదవులు అడ్డం ఎవరికి అది ఎలాగవ్వాల్సింది అవుతుంది. జనాలు చూస్తున్నారు. తొలి ప్రభుత్వంకి ఇప్పటికి మారుతుంది, బాగానే ఉంది. అన్న క్యాంటీన్ అన్నది 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు కదా, ఈ సౌకర్యం బాగుంది నాన్న. అన్న క్యాంటీన్ బాగానే ఉంది. టోటల్ గా అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే చాలా నమ్మకం ఉంది నాకైతే మాత్రం.